అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఈరోజు సోషల్ మీడియాలో చాలా చోట్ల రాజేష్ మహాసేన్ కోసం డిబేట్లు జరుగుతున్నాయి. రాజేష్ మహాసేన్ మీద కామెంట్లు చేస్తున్నారు, పోస్టింగ్లు చేస్తున్నారు వ్యతిరేకంగా. అంతా చూసిన తర్వాత నేను ఈ లైవ్లోకి రావాలనిపించిందండి. అయితే ఇప్పుడు ప్రస్తుతం రాజేష్ మహాసేన్ పరిస్థితి ఏంటి అని చాలామంది డిస్కస్ చేసుకుంటున్నారు. తనకు తానే పొరపాటు చేశాడని కొందరు, తన గొయ్యి తానే తవ్వుకున్నాడని మరికొందరు, వచ్చిన అవకాశాన్ని చేజేతుల వదులుకున్నాడు అని మరికొందరు, అతని నోటి దురద వల్లే అతను ఇలా ఇబ్బందులు పడుతున్నాడని ఇంకొందరు, నిలకడలేమితాను అని కొందరు. అబ్బా, నిజంగా ఇన్ని వందల మంది, ఇన్ని ఛానల్స్ నుంచి ఆ కామెంట్లు పెట్టి అన్ని వేల మంది, నిజంగా ఇప్పటి వరకు ఈ భారతదేశంలో ఎన్నో అన్యాయాలు, అక్రమాలు, హత్యలు, కబ్జాలు, లేకపోతే అవినీతి ఇలా చేసేవాళ్ళమే కూడా చేసుంటే బాగుండేదండి. ఒక్క రాజేష్ మహాసేన్ మీద మళ్ళీ ప్రతి ఒక్కడు మాట్లాడే మాట ఏంటంటే రాజేష్ మహాసేన్కి అంత సీన్ లేదు అంటారు. అదే రాజేష్ మహాసేన్ మీద డిబేట్లు పెట్టుకుంటారు, యూట్యూబ్లో వీడియోలు పెట్టుకుంటారు. ఆ మహాసేన రాజేష్ పేరు చెప్పుకుని వాళ్ళు సోషల్ మీడియాలో మరి ఏమీ లేని రాజేష్ గురించి ఇంత చర్చ ఎందుకు? వదిలేయచ్చు కదా మాట్లాడకుండా. అయితే రాజేష్ మహాసేన్ అంటే ప్రజలందరికీ ఎలా తెలుసు అంటే అండి, నేను వైసీపీ మీద చేసిన పోరాటం, వైసీపీ ప్రభుత్వం ఎక్కడైనా అన్యాయం చేస్తే ఆ అన్యాయం మీద మేము తిరగబడ్డ విధానం, దాన్ని ప్రజల్లో చైతన్యం కల్పించిన విధానం, అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ 2019లో విడివిడిగా పోటీ చేయడం వల్ల జరిగిన నష్టం, ఆ రెండు కలిసి పోటీ చేయాలి అని మొట్టమొదట మాట్లాడిందే మహాసేన్ మీడియా. అప్పుడు చాలామంది జన సైనికులు తిట్టేవారు నన్ను, నీకెందుకు, నువ్వు మమ్మల్ని ఎందుకు కలుపుతున్నావు, మేము ఇండివిజువల్గా వెళ్తాం, మా నాయకుడు సీఎం అవుతాడు అని చెప్పి అప్పుడు తిట్టేవారు. రాను రాను కాలక్రమేణా ఎలా కలిసింది, ఎలా పొత్తులో వెళ్ళారు ఏంటని అన్నీ తెలుసు. అయితే ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే అండి, ఇప్పుడు ఎవరిని చూసినా, ఎవరిని అడిగినా సరే రాజేష్ మహాసేన్ పరిస్థితి ఆయనకి ఆయనే పాడు చేసుకున్నాడు అని ఒక బ్లేమ్ ఒకటి. అంటే రాజేష్ మహాసేన్ మాట్లాడిన మాటలే, ఆయన నిర్ణయాలే ఆయన ఎలా చేశాయని విపరీతంగా 1కి 10, 10కి 100 మంది విపరీతంగా వైరల్ చేస్తున్నారు. అయితే నాకు ఒకటి అడగాలనిపిస్తుందండి. ముందు మీకు ఒక స్టోరీ చెప్తాను, అదేం సినిమా గెస్ చేసి మీరు అవకాశం ఉంటే అది కామెంట్ పెట్టండి. ఆ సినిమాలో హీరో ఒక సైన్యాధ్యక్షుడు, అంటే సైన్యాన్ని నడిపిస్తూ ఉంటాడు అనమాట. అతను ఏం చేస్తాడంటే ఆ దేశం తరపున, అతను ఏ దేశం తరపున అయితే ఉన్నాడో ఆ దేశం తరపున చాలా యుద్ధాలు చేస్తాడు. మనం సినిమా ఓపెన్ అయ్యేటప్పటికి లాస్ట్ యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆ యుద్ధంలో కూడా హీరో మొత్తానికి వాళ్ళ దేశాన్ని గెలిపిస్తాడు. ఈ క్రమంలో హీరోకి గాయాలు అవుతాయి, గాయపడతాడు. హీరో సైన్యం ఏదైతే ఉందో సైన్యం దాదాపు 5,000 మంది చనిపోతారు. గెలిచాడని ఆనందం పక్కన ఉంటుంది, కానీ మరో పక్కన ఈ గాయపడ్డాడనే ఈ బాధ, శారీరక బాధ, దాంతోపాటు సైన్యాన్ని కోల్పోయిననే బాధ, ఆ రెండు వెళ్ళి ఆ చక్రవర్తికి చెప్తాడు, ఇలా జరిగింది, నా సైన్యాన్ని నేను కోల్పోయిన 5,000 మందిని నేను చెప్తాడు. చక్రవర్తి ఈయనకు సంబంధించి, ఈ హీరోకి సంబంధించి మొత్తం అంతా అతను బాగా క్లీన్గా అబ్జర్వ్ చేసి, నువ్వేం కంగారు పడుకు, నీకు తగిన న్యాయం నేను చేస్తానని చెప్పి యుద్ధం అయిపోయిన వెంటనే చక్రవర్తి వెళ్ళిపోతాడు ఇంటికి, ఈ సైన్యాధ్యక్షుడు ఇంటికి పోతాడు. ఆ చక్రవర్తి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 2 వ్యక్తులతో చెప్తాడు, నా తర్వాత ఈ రాజ్యానికి అతన్ని అధికారిగా నియమిద్దాం అనుకుంటున్నాను, మీరు ఏమంటారు అని చెప్తాడు. ఇద్దరికి చెప్తాడు. చెప్తే వాళ్ళిద్దరూ ఆనందపడినట్టే ఉంటారు రాజుగారి ముందు. అందులో ఒకరే మనస్ఫూర్తిగా ఆనందపడతారు, హీరోయిన్ ఆవిడ. ఇంకొక ఆయన నచ్చదు అలాగా ఆ మాట, కానీ పైకి చెప్పడం. ఈ హీరోయిన్ వినేసి వెంటనే వెళ్ళి హీరోతో చెప్తుంది, నిన్ను ఇలాగ అధికారిగా నియమించాలని చక్రవర్తి గారు తలంచారు అని చెప్తే వెంటనే ఆ హీరో ప్రేయర్ చేసుకుంటాడు, నాకు అనుకోనంత అవకాశం కల్పించావు దేవా, ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు నీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, నేను ఈ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించేలా నా ధైర్యాన్ని ఇవ్వండి, నేను ఊహించలేదు నాకు మీరు ఎలాంటి అవకాశం ఇస్తారని ఆయన దేవుడికి ప్రేయర్ చేసుకుంటాడు. ప్రేయర్ చేసుకుని రాత్రి పడుకుంటాడు. ఉదయం లేచేటప్పటికి కబురు వస్తుంది, ఆ చక్రవర్తి గారు లేరు అని. ఏంటి లేకపోవడం ఏంటి అని వెళ్ళి చూస్తే ఆయన నిజంగానే. అయితే అక్కడ ఆయనకు అర్థమైపోద్ది, కావాలనే చక్రవర్తి గారిని ఇలాగ సైలెంట్ చేస్తారు, నోరు మూయించారు అని. అతను ఇంకా తేరుకోకముందే అతను అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేసి మరణశిక్ష విధించేస్తారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ భార్యని, కొడుకుని కూడా చంపేస్తారు. అయితే ఇతను హీరో కాబట్టి ఇతను చంపుదాం అనుకుంటే ఇతను తప్పించుకుని ఎలాగో బయటకు వెళ్ళిపోతాడు. నేను నిన్నే చూసిన సినిమా ఇది, ముందు చూశాను, కానీ నిన్న చూసినప్పుడు నాకు ఈ కోణం కనిపించింది. తెల్లారి లేస్తే అతను ఒక మంచి అధికార పొజిషన్లో ఉంటాడు. అతను అప్పటి వరకు పడ్డ కష్టానికి, అతనికి జరిగిన నష్టానికి, అతను జరిగిన గాయాలకి న్యాయం జరిగిన రోజు అది తెల్లారితే. కానీ తెల్లారితే అతని పరిస్థితి అధోగతి అయిపోద్ది, అగమ్య గోచరం అయిపోద్ది. అతను అధికారి అవ్వడం పక్కన పెట్టి అతను ప్రాణాల మీదకి వచ్చేస్తుంది, భార్య పిల్లల ప్రాణాలను కోల్పోతాడు, ఒక జైల్లోకి బందీకి వెళ్ళిపోతాడు. అయితే దీనికి కారణం ఏంటి? తప్పెవరిది?
ఆ చక్రవర్తి తప్ప అంటే కాదు, ఆయన మంచి చేద్దాం అనుకున్నాడు. ఎవరైతే ఈ సైన్యాధ్యక్షుడు ఇతను తప్ప అంటే కాదు, అతను తన శక్తికి మించి పోరాడాడు దేశం గురించి. మరి ఎక్కడ జరిగింది తప్పు? ఎక్కడ జరిగిందంటే ఈ సైనికుడు తన స్థాయికి మించి పెర్ఫార్మెన్స్, స్థాయికి మించి సమర్థత కలిగి ఉండటమే అతని పాలిటి శాపం. అతను ఒక సైనికుడికి ఉండాల్సిన శక్తియుక్తులు ఉండుంటే అతను తన జీవితాంతం సైనికుడిగా చక్కగా నెల నెల జీతం తీసుకుని బతికెద్దాడు. కానీ సైనికుడిని మించిన శక్తియుక్తులు ఆయనకు ఉండటం వల్ల, అది ఆ చక్రవర్తి గుర్తించి ఆయనకు అవకాశం కల్పించుతానని అనటం వల్ల మిగతా వాళ్ళకి ఆయన మీద అసూయ వచ్చి మొత్తానికి నేలమట్టం చేసేస్తారు. అయితే ఆ సినిమాలో అతనేం ఊరుకోడు, తిరిగి దెబ్బలాడతాడు, మళ్ళీ ఎక్కడైతే పడ్డాడో మళ్ళీ అక్కడే నిలబడతాడు. ఆ సినిమా పేరు ఏంటో మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయండి. నాకు తెలుసు, నేను అది చెప్పాను అనుకో, ఆ రాజేష్ పలానా సినిమా హీరోలా ఊహించుకుంటాడంట. అందుకని నేను మీకే వదిలేశాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే అండి, కొన్ని వాస్తవాలు మనం మనసు వైపు మాట్లాడుకుందాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చిన 8 నెలలకి వైసీపీ నాయకులు కొద్దిమంది లోకల్లో చేస్తున్న అన్యాయాల మీద తిరుగుబాటు చేసిన మొట్టమొదటి వ్యక్తిని నేను. అదే వైసీపీ పార్టీ అధికార పార్టీని వదిలి బయటకు వచ్చి మొట్టమొదటగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిరసన గళం విప్పిన వ్యక్తిని. ఆ రోజు నుంచి మన 2024 ఎలక్షన్ వరకు ఏ రోజు కూడా నేను మాట్లాడకుండా లేను. ప్రతిరోజు ఆ ఐపాక్ టీం చేస్తున్న తప్పుడు కథనాల గురించి కానీ, లేకపోతే కింద స్థాయిలో నాయకులు చేస్తున్న తప్పుల గురించి, నేరాల గురించి, జరుగుతున్న అన్యాయాల గురించి, ఆ పథకాల పేరుతో మభ్య పెడుతున్నారని ప్రతిరోజు 5 సంవత్సరాల పాటు పోరాడాను నేను. ఈ క్రమంలో 2 హత్యా ప్రయత్నాలకు గురయ్యాను, 20 రోజులు జైల్లో ఉన్నాను, 30 కేసులు పెట్టించుకున్నాను, రౌడీ షీటర్ని ముద్ర వేయించుకున్నాను, రాష్ట్రం వదిలి కుటుంబంతో పాటు పక్క రాష్ట్రంలో తలదాచుకున్నాను. నేను పడిన బాధలు ఈ రాష్ట్రంలో మరొకటి పడలేదు. అయితే ఇదంతా ఎందుకు చేశానంటే ఏదో పేరు కోసమో, లేకపోతే ఒక ఎమ్మెల్యే సీట్ కోసమో, లేకపోతే ఎమ్మెల్యే అయిపోదామనో ఆకాంక్ష అయితే కాదండి. అది కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే దాని మీద ప్రశ్నించడం, తిరగబడ్డం నా నైజం, అంతే. నేనేమీ ఆశించలే. అయితే మరి అంత పోరాడినోడు ఈరోజు సడన్ గా ఎలక్షన్ అయ్యింది, ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తుంది, అధికారంలోకి వచ్చేటప్పటికి కనుమరుగైపోయాడేంటి, మట్టుమాయం అయిపోయాడేంటి, ఏంటి దీనికి కారణం ఏంటి? కొన్ని సినిమాల్లో చూస్తూ ఉంటాం, ఒక నిధిని వెతకడానికి ఒక గ్రూప్ వెళ్తారు, అందులో ఒకడు బాగా కష్టపడతాడు, అన్ని విధాల దారి చూపిస్తాడు, అక్కడ దాకా వెళ్తాడు. తీరా నిధి దొరికిన వెంటనే ఫస్ట్ ఆయనే చంపేస్తారు, ఎందుకంటే వాడికి భాగం పంచాలి కాబట్టి. ఇక్కడ నేను ఇందాక చెప్పిన సినిమా స్టోరీలో ఆ చక్రవర్తి ఎవరైతే ఉన్నారో ఆయన ప్లేస్లో మనం నారా చంద్రబాబు నాయుడు గారిని ఊహించుకోవాలి. అంత గొప్ప వ్యక్తి అండి ఆయన. ఇప్పుడు ఏమైనా జరగకపోయినా అది వేరే విషయం, కానీ సామాన్యులకు కూడా అవకాశం ఇవ్వాలి, వీళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి, వీళ్ళు కూడా చట్టసభల్లో ఉండాలి అనే ఆలోచన చాలా మందికి లేదు. అది ఒక్క చంద్రబాబు నాయుడు గారిలో చూశానండి నేను. గ్రేట్ మ్యాన్. అలాంటి ఆయన గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే.